హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటో తెలుసా? మామిడికాయ తురుము పచ్చడి. ఈ ఎండాకాలంలో ఉడకబోస్తే జర్రంత యాస్టకొస్తుందండి. కానీ ఈ సీజన్లో దొరికే మ్యాంగోస్ గుర్తొస్తే ప్రాణం కాస్త నిమ్మలం అవుతుంది కదా. ఇవాళైతే నేను మామిడికాయతోటి తురుము తొక్కు చేసి చూపిస్తా. అస్సలు ఖతర్నాకుంటుందండి వేడివేడి అన్నంలో తింటే. మనం నిల్వ తొక్కులు పెట్టడానికి టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడే పెట్టరు కదా. సో అప్పట్లోపట లేలేత మామిడికాయలతోటి తురుము పచ్చడి చేసుకుందామా? దానికోసం అండి ఒక పెద్ద మామిడికాయని తీసుకొని చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చట్లో అండి అప్పటికప్పుడే ఆవాల పొడి, మెంతు పొడి వేస్తాను నేను. అప్పటికప్పుడు లైట్గా అవి వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పొడి వేయడం వల్ల పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. సో మనం రెడీ పెట్టుకున్న తురుములో అండి కొద్దిగా పసుపు వేయాలి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం పడుతుందండి. ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేశాను. ఒక 2 స్పూన్ల కారం వేశానండి, ఎందుకంటే నాకు పచ్చడి కారంగా తినడం ఇష్టము. అలాగే నేను దంచి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి వేశాను. దీనివల్ల పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుందండి కొన్ని రోజులు, ఒక 5-6 డేస్ అట్లా. సో మంచిగా పచ్చట్లో అన్నీ కలిపి పక్కన పెట్టాలండి. మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కలిసేలా కలపాలి. సో అలాగే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అండి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పోపులు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవి వేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాకండి 2 ఎల్లిపాయలు వేసాను నేను. నాకు ఎల్లిపాయలు పచ్చట్లో ఎక్కువ ఉండటం ఇష్టము. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసాను. ఆయిల్లో మంచిగా చిటపటం అన్నాకండి కొద్దిగా కరివేపాకు వేయాలి. ఆయిల్లో అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం ఎర్రగా ఫ్రై కానివ్వాలా, అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేయాలి, ఎందుకంటే అన్నంలో కలుపుతుంటే ఇంకా మంచి కలర్ ఉంటుంది కదా. సో తాలింపులో కూడా వేసాను నేను. ఈ తాలింపు నుండి మనం రెడీగా పెట్టుకున్న మామిడికాయ తురుములో వేయాలి. మంచిగా పచ్చడిలో కలపాలండి. అంతే అండి, అందరూ ఎంతో ఇష్టంగా తినే తొక్కు పచ్చడి రెడీ. ఈ పచ్చడి అండి వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సమ్మర్లో అండి మామిడికాయలు, మామిడి పళ్ళు బాగా ఇష్టంగా తింటారు కదా అందరూ. నాకు మాత్రం చాలా ఇష్టం అండి. సో అందుకే నేను తురుము పచ్చడి చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంతసేపు మీరు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే అండి నా వీడియోని లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్